ఈవేళ చాలామంది నాకు అంటే నేను పబ్లిక్‌లో ఎక్కువ లేకపోవడం వల్లే గానీ, ఈ మధ్యన నేను ఎటన్నా ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నా, ఎక్కడన్నా రోడ్డు మీద ఆగినా, అవును. నాకు చూస్తున్నాను. అక్నాలెడ్జ్‌మెంట్ ఇప్పుడు పెరుగుతుంది నాకు యెస్. తెలుస్తుంది అది. యెస్. అంటే నేను 10, 15 సంవత్సరాల నుంచి చేసిన వర్క్ యొక్క రిజల్ట్ ఇవాళ నాకు తెలుస్తుందది. ఈ మధ్య మీరు ఉగాండా ఎళ్లి అక్కడ యెస్ ఒక సార్. గ్లోబల్ ఇది కూడా స్టార్ట్ చేశారు. యెస్ సార్. అక్కడ యెస్. ఇన్విటేషన్ మీద ఎళ్లారు. యెస్ సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే మన తెలుగు కమ్యూనిటీకి ఇంకా ఇది ప్రైడ్ కొంచెం రీచ్ అయ్యేలాగా ఏదైనా చేయండి. ఖచ్చితంగానండి. ఇవాళ నెట్వర్కింగ్ కోసం చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ నాకు నెట్వర్కింగ్ ఎందుకు చేసుకోవాలో అర్థం కావట్లే. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి వెళ్తే జేబులో 20, 30 విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి. వచ్చాక దాన్ని కట్టలయ్యి ఏదో ఒక రోజున పడేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అవసరమైనాడు ఆ కార్డ్ ఎతకలేను కదండీ. ఆ నెంబరే చూస్తా. నిజంగా అవసరమైతే ఫోన్ నెంబర్ రాసుకుంటా. దాని మీద ఆ రిఫరెన్స్ రాసుకుంటా. అవునవునవును. సో, అందుకని ఈ యొక్క నేనేమంటానంటే కాంటాక్ట్స్ వల్ల పెద్ద ఉపయోగం లేదండి. కనెక్ట్స్ వల్లే ఉపయోగం. నేను అందుకే ప్రైడ్ బోర్డ్ కూడా 20 మందికి మించి ఉండకూడదు ఒక బోర్డు. రెండో బోర్డు స్టార్ట్ చేయొచ్చు. మూడో బోర్డు స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే కనెక్ట్ ఏర్పడుతుంది. కనెక్ట్ ఏర్పడితే ముందు వాళ్ళ గురించి తెలియకుండా వాళ్ళతో ఎలా బిజినెస్ చేస్తారు మీరు? సో, వేరే వాళ్ళకి ఎలా రికమెండ్ చేస్తారు? అసలు వాళ్ళ బిజినెస్‌కి ఎలా హెల్ప్ చేస్తారు? సో, అందుకని మా ఉద్దేశ్యం ఏంటంటేనండి దట్ ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్ ఒక మెంటర్ ఉండాలి. ఏమంటారంటే ఇప్పుడు యాజ్ ఎ కోచ్ నాకు వేరే కోచెస్ పియర్ కోచింగ్ ఉంటుందండి. ఒకరికొకరు మేము హెల్ప్ చేసుకుంటాం. సో, అలాగే ఒక సేమ్ బిజినెస్‌లో ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి కొన్ని చెప్పలేరు. సో, అందుకని ఖచ్చితంగా ఇలాంటి బోర్డు, ఒక మెంటర్స్, ఈ సిస్టమ్ నేను అందరికీ ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్నానండి. నేను ఎలా బోల్డ్ అని ఒకటి విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ అలా తెలుగు కమ్యూనిటీకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తా. ప్లస్ ఐ వాంటెడ్ టు రియల్లీ టేక్ టు ద నేషన్ అండ్ ద గ్లోబల్. గ్లోబల్ ఈజ్ అవర్ మార్కెట్, వరల్డ్ ఈజ్ అవర్ మార్కెట్ టుడే. సో, అండ్ ఆన్లైన్ వచ్చాక మన ఎల్లలు చెరిగిపోయినాయి కదండి అది. ఎస్ సార్.